ఇప్పటివరకు మీరంతా టీనేజ్ అమ్మాయిలు, టీనేజ్ అబ్బాయిల గురించి విన్నారు. కానీ టీనేజ్ దేశం గురించి ఎప్పుడైనా విన్నారా? టీనేజ్ దేశం అంటే అక్కడందరూ టీనేజర్సే ఉంటారనుకోద్దు. ఆ దేశం పుట్టి జస్ట్ 17 ఏళ్లు మాత్రమే అవ్వడంతో దానికి ఆ పేరొచ్చింది. అయితే ఇది ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ కంట్రీ అవ్వడంతో ఇక్కడి ప్రభుత్వాలు వేరే దేశాలపై ఆధారపడగా ఈ దేశంలో విచ్చలవిడి శృంగారం పెరిగిపోయి వ్యభిచారం, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అలాగే అక్కడ చాలామంది 30 ఏళ్లలోపు వయసుండేవాళ్లే ఉండటంతో ప్రభుత్వం కూడా వాళ్లను కంట్రోల్ చేయలేకపోతుంది. అయితే అసలు ఏంటి దేశం, అక్కడ ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రపంచంలోని యంగెస్ట్ కంట్రీగా పేరు తెచ్చుకున్న ఈ దేశం పేరు కొసావో. ఇది ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ ప్రాంతంలో సెర్బియా, అల్బేనియా, ఉత్తర మెసిడోనియా, మౌంటైన్ అగ్రోలా సరిహద్దులలో ఉంది. ఇక ఈ దేశం కేవలం 10,887 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉండగా అందులో 40% అడవులతోనే నిండిపోయి ఉంటుంది. ఈ కొసావో జనాభా కూడా చాలా తక్కువగా కేవలం 20 లక్షల మందే ఉండగా అందులో 93.5% మంది ఇస్లాం మతాన్ని ఫాలో అవుతుండగా 4.1% మంది క్రిస్టియానిటీని, 2.4% మంది వేరే వేరే మతాలను ఫాలో అవుతున్నారు. 17 సంవత్సరాల క్రితమే అంటే 2008లోనే స్వాతంత్రం పొందిన ఈ కొసావో దేశంలో ప్రజల సగటు వయసు 30 లోపే ఉండగా ఇక్కడి మహిళలు, అమ్మాయిలు ఎక్కువ మంది మగాళ్ళలాగా డ్రెస్సులు వేసుకుని వాళ్లు చేసే అన్ని పనులు చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి వాళ్లను ఇక్కడ బర్నీషా అని పిలుస్తారు. ఇక ఈ దేశంలో వ్యభిచారం అనేది నిషేధం అండ్ దానికి చాలా కఠిన శిక్షలు ఉన్నా కూడా ఇక్కడ అది విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది. కొసావోలో వ్యభిచారం తరచూ హ్యూమన్ ట్రాఫికింగ్తో లింక్ అయి ఉంటుంది. 1999లో కొసావో యుద్ధం తర్వాత యుఎన్ శాంతి దళాల రాకతో అక్రమ వ్యభిచారం అక్కడ ఒక రేంజ్లో పెరిగింది. ఇక్కడి బార్లు, నైట్ క్లబ్లు, మసాజ్ పార్లర్లలో ఇప్పటికీ వేరే దేశాల నుండి అమ్మాయిల్ని తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుండగా 2023లో అక్కడి ప్రభుత్వం మొత్తం 73 బార్లు, నైట్ క్లబ్లు, మసాజ్ పార్లర్లను మూసేసింది. ఇక కొత్తగా ఏర్పడిన దేశం కావడంతో వీళ్లకు సొంత కరెన్సీ అంటూ ఏదీ లేదు. అందుకే వీళ్లు ఇక్కడ యూరోని తమ కరెన్సీగా వాడుతారు. ఇక్కడి ఒక్క యూరో మన ఇండియాలో 100 రూపాయలకు సమానం. చుట్టూ ఎన్నో అడవులతో అద్భుతంగా ఉండే ఈ దేశ రాజధాని పేరు ప్రిస్టినా. దీనికి సుమారు 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతోమంది రాజులు ఈ నగరాన్ని పాలించగా 15వ శతాబ్దం వరకు ఒట్టోమన్ పాలనలో కూడా ఉంది. ఆ తర్వాత ఇది హ్యూగోస్లావ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇక 1945 తర్వాత హ్యూగోస్లావ్ ప్రభుత్వం అక్కడున్న పాత కట్టడాలను కూల్చేసి ప్రిస్టినాలో కొత్త వాటిని నిర్మించింది. దాంతో అక్కడ చరిత్ర మొత్తం మారిపోయింది. ఆ తర్వాత 2008లో కొసావో ఒక ప్రత్యేక దేశంగా మారగా జూన్ 15న కొత్త రాజ్యాంగం ప్రకటించడంతో ఆ దేశానికి ప్రిస్టినా రాజధానిగా మారింది. ఇక్కడే కొసావోకి సంబంధించిన పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉండగా రాజకీయ, సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. అలాగే ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేయబడిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. దాంతో ఈ ప్రిస్టినా నగరం కొసావోకి ఒక బ్యాక్బోన్గా మారింది. ఈ కొసావోలో ఒట్టోమన్ కమ్యూనిస్ట్ సెకండ్ నాటి ఎన్నో కట్టడాలున్నాయి. ఇవి ఇక్కడి స్థానికులకు, టూరిస్టులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయి. అలాగే ఇక్కడే కొసావో నేషనల్ థియేటర్, నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలు ఉన్నాయి. ఇక ఇక్కడున్న నేషనల్ లైబ్రరీలో 18 లక్షల కంటే ఎక్కువ పుస్తకాలున్నాయి. ఇక ఇక్కడి ప్రజలు అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటికి వచ్చిన వారికి చక్కని ఆతిథ్యమిస్తారు. అలాగే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అండ్ లైఫ్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. దాంతో ఇక్కడ ఉండడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కొసావో యూరోప్లోనే బెస్ట్ ప్లేస్గా మారింది. ఇక ఇక్కడున్న ఎన్నో పార్కులు కూడా ఉన్నాయి. ఇక్కడి జెర్మియా పార్క్ లోకల్ వాళ్లకు ఒక పిక్నిక్ స్పాట్గా మారి ఎప్పుడూ ఈ ప్లేస్ జనాలతో ఫుల్గా నిండిపోయి ఉంటుంది. కొసావోకి స్వాతంత్రం వచ్చినందుకు గుర్తుగా ఇక్కడ న్యూ బార్న్ అనే పేరుతో ఎన్నో స్మారక చిహ్నాలు నిర్మించారు. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ విగ్రహం కూడా ఉంది. కొసావో మీద పక్క దేశాల యుద్ధం సమయంలో అమెరికా సాయం చేసి తమకు సపోర్ట్గా నాటో వైమానిక దాడులు చేసినందుకు వాళ్లు ఆయన విగ్రహాన్ని కట్టారు. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండగా 15వ శతాబ్దంలో నిర్మించిన ఫ్యాటీ మసీద్ ఇక్కడ చాలా ఫేమస్. అయితే కొసావో 1990లలో జరిగిన యుద్ధం కారణంగా చాలా కట్టడాలు నాశనమైపోయాయి.
ఆ తర్వాత ప్రజలే మళ్లీ వాటిని నిర్మించుకున్నారు. ఇక ఇక్కడున్న గ్రాంచనికా మొనాస్ట్రీ చర్చ్ ఎంతో పురాతనమైనది కాగా దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది. ఇక దీన్ని సెర్బియా రాజు స్టెఫన్ మిలిటిన్ 1321లో కట్టాడు. ఇక ఈ గ్రాంచనికా మొనాస్ట్రీ చర్చ్ వర్జిన్ మేరీకి అంకితం చేయబడింది. అందుకే దీన్ని కోసావోలో ఉండే సెర్బియన్ ప్రజలు తమకు ఎంతో ముఖ్యమైన మతపరమైన ఒక పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ఇక దీని గోడల మీద బైబిల్ కథలతో పాటు సెర్బియా చరిత్ర తెలిసేలా వేసిన 700 సంవత్సరాల నాటి రంగురంగుల పెయింటింగ్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడి ఎత్తైన గోపురం, తోరణాలతో కూడిన మఠం చాలా అందంగా ఉంటాయి. ఇవి సెర్బియన్ బైజాంటైన్ శైలికి అద్దం పడతాయి. ఇక 1389లో జరిగిన కొసావో యుద్ధం తర్వాత ఈ మఠం సెర్బియా ప్రజలకు మరింత ప్రత్యేకంగా మారిపోయింది. అలాగే 1999లో జరిగిన కొసావో యుద్ధంలో నాటో దళాలు దీనికి ఏం కాకుండా రక్షించాయి. ఈ దేశంలో సున్నపురాయి గుహలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో మార్బల్ కేవ్స్ అనే ప్లేస్ చాలా ఫేమస్. 1966లో అహ్మద్ అనే స్థానిక రైతు తన తోటలో మట్టి తవ్వుతుండగా ఈ గుహ బయటపడింది. ఇది ప్రిస్టినాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గర్హి అనే చిన్న గ్రామంలో ఉంది. ఇక ఈ గుహకి లక్షల సంవత్సరాల చరిత్ర ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దాంతో ఈ గుహ బాగా ఫేమస్ అయిపోయి అది ఎప్పుడూ టూరిస్టులతో నిండిపోయి ఉంటుంది. దీని లోపల ఎప్పుడూ 15 డిగ్రీల సెల్సియస్తో అంత చల్లగా ఉండి ఇది సుమారు 1260 మీటర్ల పొడుగు ఉంటుంది. అలాగే ఇక్కడ మెరుషా వాటర్ ఫాల్స్ అని మరో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఉంది. సుమారు 10 కిలోమీటర్ల పొడవైన లోయ ఈ వాటర్ ఫాల్ ఉండగా అక్కడ దాదాపు 13 చిన్న చిన్న సరస్సులతో పాటు చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ సరస్సులలోని నీరు గోధుమ రంగులో కనిపిస్తున్నా ఆ నీళ్లు చాలా క్లీన్గా ఉంటాయి. వీటి తర్వాత ఇక్కడున్న ప్రిజన్ ఫోర్ట్ కూడా చాలా ఫేమస్. ఇది ఒక ఎత్తైన కొండ మీద నిర్మించబడి ఉంటుంది. ఈ ప్రాంతం క్రీస్తుపూర్వం 2000 నాటిది కాగా 11వ శతాబ్దంలో బైజాన్ కాలంలో ప్రారంభమైన ఈ కోట ఒట్టమన్ కాలంలో పూర్తి చేయబడింది. అప్పట్లో వ్యాపార మార్గాలను రక్షించడానికి ఈ కోటను నిర్మించారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం లక్షల్లో టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఇక ఇక్కడ ప్రతి సంవత్సరం డూకో ఫెస్ట్ అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే డాక్యుమెంటరీ మూవీస్ని ఇక్కడ ప్లే చేస్తారు. ఇక ఈ దేశ ప్రజలు ఫ్లీజా అనే పేరుతో తయారయ్యే ఒక ప్యాన్ కేక్ని ఎక్కువగా తింటూ ఉంటారు. దీని కొంత పిండి, పెరుగు కలిపి తయారు చేస్తారు. అలాగే ఇక్కడ గొర్రె మాంసంతో తయారయ్యే జావాపీ అనే మరో డిష్ని కూడా చాలా ఇష్టపడి తింటారు. దీన్ని ఉల్లి రొట్టెలతో కలిపి తింటారు. ఇవి రెండు కొసావోలో ఉన్న అన్ని స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇక ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అక్కడి పర్యాటకం, మైనింగ్, సేవారంగం, విదేశీ మారకం, వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ కొసావో దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో చూశాక ఈ దేశం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.